ప్రేక్షకులకు నమస్కారం. సంఖ్యాశాస్త్ర రీత్యా మనం పుట్టిన నెల యొక్క ప్రభావం మన మీద ఏ మేరకు ఎంతవరకు ఉంటుంది, దీనివల్ల మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి బలాలు పెంపొందించుకోవాలి, ఎటువంటి బలహీనతలు పెంచుకోవాలి అన్న ఆసక్తికర అంశాలు మనం మాట్లాడుకుంటాం కదా. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. అంటే ఏ సంవత్సరమైనా సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి బలహీనతలు ముఖ్యంగా అధిగమిస్తే జీవితంలో వారు మరింత మెరుగైన స్థాయికి చేరుకుంటారు అన్న అంశాలు వివరంగా ఈరోజు కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ప్రధానంగా ఈ సెప్టెంబర్ మంత్లో పుట్టిన వ్యక్తుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు. అంటే నేను ఎంత ఎక్కువగా కష్టపడితే జీవితంలో అంత అభివృద్ధి సాధిస్తాను అని చెప్పి ఎక్కువగా వీరు కష్టాన్ని కృషిని అంటే దాన్ని నమ్ముకొని ముందుకు సాగుతారు అని చెప్పొచ్చు. ఇక చాలా సందర్భాల్లో వీరికి ఎక్కడ ఇబ్బంది వస్తుంది అన్న విషయానికి వస్తే తొందరపాటు నిర్ణయాలు వీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. అంటే వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఆర్థిక పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ కొన్ని సమస్యలను వీరు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చురుకుదనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెలలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా చూసుకుంటే కూడా ఎప్పుడు చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉంటారండి. అంటే చిన్నపిల్లలు ఎలా అయితే మన ఇంట్లో ఉంటే తిరుగుతూ ఉంటారో అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడు కూడా చురుకుగా ఉంటారు. కేవలం వీరి యొక్క మెదడు అంటే ఆలోచన విధానమే కాకుండా వీరి యొక్క బాడీ శరీరం కూడా ఎప్పుడు కూడా చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. వీరిని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే మీకు 70 ఏళ్ల వయసా, 80 ఏళ్ల వయసా, ఇంత యాక్టివ్గా ఉన్నారేంటండి, పరిగెత్తుతున్నారేంటండి అంటుంటాం. అంటే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎప్పుడు కూడా చురుకుగా వీరు ఉండే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారు. మంచి అభివృద్ధి సాధించాలి, జీవితంలో ఎవరిని యాచించకుండా బతకాలనేటువంటి కోరిక వీరికి అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి యొక్క సంపాదన అంటే ఏ స్థాయితో వీరి యొక్క సంపాదన జీవితాన్ని వీరు ప్రారంభం చేసిన ఒక ఉద్యోగిగా కావచ్చు, ఒక వ్యాపారవేత్తగా కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు అండి, ప్రధానంగా కూడా మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. చురుకుతనం ఎక్కువగా ఉంటుంది కదా. దీనివల్ల ఏంటంటే డబ్బు బాగా సంపాదించాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి వాహనం కావాలని చెప్పి కోరుకుంటూ కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఆ తర్వాత జీవితంలో అన్నీ సాధిస్తారు. ముఖ్యంగా వీరు కోరుకునేది ఏంటంటే వీరికి ఏదైనా ఒక వృద్ధాప్యం అంటూ వచ్చిన తర్వాత మనం పిల్లల మీద ఆధారపడడం జరుగుతుంది కదా. అలా వీరు ఆధారపడి అంటే ఒకరి మీద ఆధారపడి జీవించడానికి కానీ, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడగడానికి కానీ పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు కాబట్టి కాయ కష్టం చేయడానికి ఎప్పుడు సిద్ధపడుతూ ఉంటారు. ఇందాక చెప్పిన కదా, వయసుతో సంబంధం లేదండి, వీరు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. దీనివల్ల వీరు సంపాదించిన డబ్బును కొద్దిగా పొదుపు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని వీరు పొదుపు చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వీరికి కలిగితే వెంటనే దాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. మన రాజ్యాంగంలో ఏదైతే చెప్పారో దాన్ని కూడా అందరూ గౌరవించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అంటే వీరి దగ్గర అధికారము డబ్బు ఉన్నప్పటికీ కూడా అటు ఇటు వెళ్ళే ప్రయత్నం చేయరు. తప్పు చేస్తే శిక్ష పడాలి, శిక్షించాలని చెప్పి కోరుకునే ఒక గొప్ప అరుదైనటువంటి మనస్తత్వంగా ఈ సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి గురించి చెప్పవచ్చు. అదేవిధంగా ఇతర వ్యక్తులు వీరిని ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేరు. ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్తే వింటారు తప్పితే ఆచరించే విషయానికి వస్తే అంటే ఎదుటి వ్యక్తి మంచి చెప్తే ఆచరిస్తారు, లేకపోతే ఏమాత్రం కూడా వీరికి నచ్చకపోయినా అది మంచి కాకపోయినా ఆచరించే ప్రయత్నం చేయరు. సొంత ఆలోచనల యొక్క నమ్ముతూ ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఇక కాకపోతే వీరి యొక్క కుటుంబ జీవితం ఏదో ఒక రకమైన ఇబ్బందుల మధ్య సమస్యల మధ్య గడుస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం, సంతానంతో సరైన సత్సంబంధాలు లేకపోవడం, అన్నదమ్ములతో సరైన సత్సంబంధాలు లేకపోవడం ఎక్కువగా ఈ నెలలో జన్మించిన వారి విషయంలో మనం గమనించవచ్చు. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, అధిగమించాలి. అంటే సంబంధ బాంధవ్యాల విషయంలో మనం ప్రతి ఒక్కరితో కూడా మనలో ఏమాత్రం తప్పు లేకుండా పొరపాటు చేయకుండా మనం గడిపే ప్రయత్నం చేయాలి, రిలేషన్షిప్ నిలబెట్టిన ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నాం కదా, తొందరపాటు నిర్ణయాల వల్ల వీరికి జీవితంలో ఇబ్బందులు చెప్పుకున్నాం. ఇది బలహీనత అండి. కాబట్టి తెలివితేటలు ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, చక్కటి ఆలోచన విధానం ఉంది, అందరూ బాగుండాలని చెప్పి కోరుకునే మనస్తత్వం ఉన్నా కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం కానీ, లేదా కుటుంబ పెద్దలను కానీ, లేకపోతే ఎక్స్పర్ట్స్ని కానీ సంప్రదించి ఈ పని నేను చేయవచ్చా, ఇక్కడ నేను పెట్టుబడి పెట్టవచ్చా, ఇక్కడ ఉద్యోగం మారవచ్చా అని చెప్పేసి అలా గురువులు అంటే పెద్దల యొక్క సలహాలు తీసుకుని ఆ తర్వాత వీరు అమలు చేస్తే, అంటే ఈ తొందరపాటు నిర్ణయాలకు వీరు దూరంగా ఉంటే జీవితంలో
ఈ మరింత చక్కటి అభివృద్ధిని వీరు సాధిస్తారని చెప్పొచ్చు. మంచి ఆలోచనలతో పాటుగా మంచి అలవాట్లు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అంటే గుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ పొరపాటునో ఇతర గ్రహాల కారణం వల్ల వీరికి ఏదైనా చెడు అలవాట్లు అంటూ ఒక్కసారి ప్రారంభమైతే, బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం కదండి, స్మోకింగ్, డ్రింకింగ్ ఏదైనా కూడా కావచ్చు, ఇటువంటివి వీరికంటూ జీవితంలో అలవాటైతే అది వ్యసనంగా మారే అవకాశం ఉంది. తప్పకుండా ఈ సెప్టెంబర్ నెలలో జన్మించిన ప్రేక్షకులు గుర్తుంచుకొని చెడు వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా వీరి గురించి చివరిగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం విషయానికి వస్తే ఊపిరితిత్తులు, భుజాల నొప్పులు లాంటి సమస్యలు వీరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చర్మ సంబంధిత వ్యాధులు కూడా వీరికి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి కాస్త ఈ విషయం పట్ల జాగ్రత్త ఉంటే మంచిది. ఇక బుధవారము, శనివారము వీరికి అదృష్ట వారాలుగా చెప్పవచ్చు. విన్నారు కదండి, సెప్టెంబర్లో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు, బలాలు, బలహీనతలు, ఎటువంటి బలహీనతలు వీరు అధిగమించాలి అన్న ఆసక్తికర అంశాలు తదుపరి కార్యక్రమంలో అక్టోబర్ నెలలో జన్మించిన వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.